నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది అప్పుల బాధలతో, విపరీతమైన అప్పుల బాధలతోని కృంగిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు కూడా మనం చూస్తాం. సో ఇలాంటి విపరీతంగా అప్పుల బాధలు ఉన్నవారు ఎలాంటి ఒక పరిహారమైనా లేకపోతే ఏదైనా చిన్న మంత్రమైనా జపిస్తూ ఉంటే, మీరు కొన్ని మంత్రాలు చెప్తుంటారు ఎప్పుడు, జస్ట్ 2 లైన్లు చదువుకుంటూ ఉండండి చాలు, మిరాకిల్ మీరే చూడండి అంటే. సో అలాంటిది ఏదైనా అంత పవర్ఫుల్ మంత్రం ఏదైనా ఉందా గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు అప్పుల బాధలు ఎందుకు కలుగుతాయి అనే దాని మీద అనాలిసిస్ చేసుకోవాలి. మన జ్యోతిష్ శాస్త్రంగా కానివ్వండి, వాస్తుపరంగా కానీ, జనరల్గా మనిషి ఉండే తత్వం కానివ్వండి. అప్పు అనేటువంటిది మనిషి చేస్తేనే వస్తుంది అప్పు. అయితే కొంతమందికి తప్పనిసరి అప్పు చేస్తారు. పిల్లలను చదివించాలి, అనారోగ్యం వచ్చింది, తప్పదు ఇంకా అక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుంది, చాలామంది అలా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు 10% అయితే 90% కొని తెచ్చుకునే వాళ్ళే క్రెడిట్ కార్డులో దొరుకుతున్నాయి, తీసుకోవడం, ఎంజాయ్ చేశాడు. గోవాకి వెళ్ళామా, అది కొన్నామా, ఇది కొన్నామా, రకరకాల అప్పులు, ఇన్స్టాల్మెంట్లో ఐఫోన్ కొనుక్కున్నామా, కారు కొనుక్కున్నామా, సరే ఫైన్. నేనేమంటానంటే, నువ్వు లగ్జరీ అనుభవించవు, కానీ దాని వెనకాతలు ఉండే స్ట్రెస్ను కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంట. లగ్జరీగా తీసేసుకుంటాము. ఇప్పుడు ఇల్లు భూమి అనుకోండి, అప్పు చేసినా పర్లేదు, మీకు అది ఎసెట్ మిగులుతుంది. కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కార్లు, లగ్జరీ ఐటమ్స్, ఇప్పుడు గోల్డ్ మీద పెట్టినా పర్లేదు, గోల్డ్ రేట్ పెరుగుతుంది. కానీ ఇవి తీసుకునేటప్పుడు నేను ఇది ఎంజాయ్ చేస్తున్నప్పుడు దాని స్ట్రెస్ కూడా వెనకాతలు ఉంటుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా కేవలం ఏదో అక్కడేదో క్రెడిట్ కార్డు వెంటబడి ఇచ్చేసారు, 2 లక్షలు 3 లక్షలు అన్నారు, ఇది తీసేసుకున్నా, నేను వాడేశానంటే, వాడినప్పుడు బాగానే ఉంటుంది, బిల్లు వచ్చేసరికి మొత్తం సినిమా కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ అప్పులు ఎవరికి ఎక్కువ అవుతాయి అంటే, బుధగ్రహం పాడైతే అప్పులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే బుధుడు బుద్ధికి కారకుడు, క్యాల్కులేషన్స్కి కారకుడు. లెక్క అనేటువంటిది వాడు కరెక్ట్గా అంచనా వేయకపోతే, ఒక 50,000 శాలరీ వస్తుంది, లేదా 1,00,000 శాలరీ వస్తుంది, లేదా 20,000 శాలరీ వస్తుంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఇంత ఇన్స్టాల్మెంట్ కట్టగలను, ఒకవేళ ఉద్యోగం పోయినా నా సేవింగ్స్ ఉన్నాయా లేవా, ఒక్కోసారి దురదృష్టవశాత్తు 1-2 months ఉద్యోగం ఉండకపోవచ్చు, లేదా శాలరీ లేట్ అవ్వచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి, క్యాలిక్యులేటివ్ చేసేవాడు బుధుడు బాగుంటాడు వాళ్ళకి. అందుకే ఎనీ చార్ట్, అందుకే చూడండి, జన్మజాతక న్యాచురల్గా కూడా రాశిచక్రంలో 6వ అధిపతి బుధుడు, రుణ రోగ శత్రు కారకుడు బుధుడు అవుతాడు. అందుకే బుధుడు వల్లే రుణాలు కానీ, రోగాలు కానీ, శత్రుత్వాలు కానీ వస్తాయి. అంటే ఎలాగా అంటే, బుధుడు రుణము, అప్పు కారకుడు, అంటే మనం క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోవడం. శత్రుత్వం, మన మాట, న్యాచురల్ థర్డ్లో బుధుడు, మన మాట బట్టి శత్రుత్వాలు వస్తాయి. అదేవిధంగా మనం తినే ఫుడ్ని బట్టి రోగం వస్తుంది. 6th లాట్ పొత్తి కడుపు కారకుడు, ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోతే రోగం వస్తుంది. అలా ఈ బుధుడిని సెట్ చేసుకోవాలి అంటే విష్ణు సహస్రనామాలు చదవచ్చు, లేదా బుధగ్రహం దగ్గర దీపారాధన చేయొచ్చు. ప్రత్యేకంగా అప్పులే ఉన్నాయండి, నాకు అప్పులు క్లియర్ అవ్వాలి అని అంటే కనుక ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయొచ్చు. నేను చాలా వీడియోలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను దాని గురించి ఒక వృత్తాంతం, జరిగినటువంటి యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు కాలంలో కదా, ఒకప్పుడు కాలంలో ఒక మంచి ఉపాసకుడు ఉండేవాడు. ఆయన ఇప్పుడంటే మనం తండ్రి చేసినప్పుడు, తాత చేసినప్పుడు నాకేం సంబంధం అనే లోకం ఇది. కానీ అప్పుడు అలా కాదు. ఆ కాలంలో తాతలు చేసినప్పుడైనా మనవాడు, తండ్రి చేసినప్పుడైనా కొడుకు తీర్చేవాడు. అలాగ వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పులు ఈయన మీద పడ్డాయి. ఒకరోజు ఏమైందంటే, ఈ అప్పుల వాళ్ళందరూ లేదు ఈయన అప్పుడు ఇస్తాను ఏదో కొంచెం కొంచెం ఇస్తున్నాడు, ఇలా కాదు మొత్తం అప్పు ఈయన మీద ఎలాగైనా సరే తీర్చేసుకోవాలి అని వీళ్ళింటికి బయలుదేరారు. ఆయన అప్పుడే ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు, లలిత అమ్మవారి నామాలతో, ఒక్కొక్క నామంతో. వాళ్ళందరూ వచ్చారు, బయట కూర్చున్నారు. భార్య కూర్చోండి అని లోపలికి వెళ్ళి చెప్పింది, పూజ చేసుకుంటున్నా అతనికి. ఏమంటే ఇట్లా వచ్చారు, అప్పులు వాళ్ళు వచ్చారు, సరే వస్తానని చెప్పి అన్నాడు. అప్పుడే అపర్ణ అనే నామం ఉంటుంది అందులో, అమ్మవారి నామాల్లో. అపర్ణ నామంతో అనుకుంటే ఒక మనసులో 1 సెకండ్ అనుకున్నాడు, అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా, పర్ణములు విడిచిపెట్టినటువంటిది, అంటే